హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. వృక్ష శరీర ధర్మశాస్త్రం మొక్కలలో రవాణా. ప్రీవియస్ వీడియోలో కణద్రవ్య సంకోచం గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అయితే కణద్రవ్య సంకోచం గురించి 2 పారాగ్రాఫ్స్ అనేవి మిగిలిపోయాయి. దాని గురించి అదేవిధంగా నిపానం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక కణాన్ని లేదా కణజాలాన్ని సమగాఢ ద్రావణంలో ఉంచినప్పుడు కణం లోపలికి కానీ వెలుపలికి కానీ నీటి చలనం అనేది జరగదు. సమగాఢ ద్రావణంలో ఉంచినప్పుడు కణం లోపలికి నీరు రాదు, అదేవిధంగా కణం బయటికి కూడా నీరు అనేది వెళ్ళడం అనేది జరగదు, నీటి చలనం అనేది జరగదు. బాహ్య ద్రావణం కణద్రవ్యంలోని ద్రవాభిసరణ పీడనానికి సమానం. బాహ్య ద్రావణం కణద్రవ్యంలోని ద్రవాభిసరణ పీడనానికి సమానం. అందుచేత ఈ 2 వ్యవస్థలు సమతాస్థితిని పొంది ఉండి సమగాఢంగా ఉంటాయి. కాబట్టి వీటి మధ్య నికరంగా నీటి గమనం 0. కణద్రవ్య సంకోచం సాధారణంగా ఒక ద్విగత చర్య. కణాలను అల్పగాఢ ద్రావణంలో ఉంచినప్పుడు కణద్రవ్యంతో పోల్చినప్పుడు పలుచని ద్రావణం లేదా అధిక నీటి చక్మం గల ద్రావణం నీరు కణంలోకి విసరణ చెంది కణద్రవ్యంలో పీడనం ఏర్పడి కవచంపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనినే శ్వేతపీడనం అంటాం. కణద్రవ్య సంకోచం సాధారణంగా ఏంటిది? ఒక ద్విగత చర్య. కణద్రవ్య సంకోచం అనేది కణాలను అల్పగాఢ ద్రావణంలో ఉంచినప్పుడు, అంటే ఏంటి ఇక్కడ కణద్రవ్యంతో పోల్చినప్పుడు పలుచని ద్రావణం లేదా అధిక నీటి చక్మం గల ద్రావణంలో ఉంచినప్పుడు. ఈ అల్పగాఢ ద్రావణం అంటే ఏంటి? కణద్రవ్యంతో పోల్చినప్పుడు పలుచని ద్రావణం లేదా అధిక నీటి చక్మం గల ద్రావణంలో ఈ కణాన్ని తీసుకెళ్ళి పెట్టినప్పుడు నీరు కణంలోకి విసరణ చెందుతుందన్నమాట. నీరు కణంలోనికి వచ్చి కణద్రవ్యంలో పీడనం ఏర్పడి కవచంపై ఒత్తిడిని కలగజేస్తుంది. దీనిని ఏమంటాము? శ్వేతపీడనం అంటాం. ఈ నీరు అనేది కణంలోకి వచ్చేసి కణం పైన ఉండే ఈ కణ కవచం పైన ఒత్తిడిని కలిగిస్తుంది. అటువంటి పీడనాన్ని ఏమంటాం? శ్వేతపీడనం అంటాం. నీరు ప్రవేశించడం వలన జీవ పదార్థకాలు ఏర్పరిచే పీడనం దృఢమైన కవచాలపై ఒత్తిడిని కలుగజేస్తుంది. దీనిని పీడన శక్మం సైపి అని అంటాం. కణ కవచాలు దృఢంగా ఉంటాయి కాబట్టి కణం పగులదు. అంతిమంగా కణ వ్యాకోచము. కణకవచాలు దృఢంగా ఉంటాయి అంటే మనకు ఒక డౌట్ రావచ్చు, కణకవచాలు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి కణం అనేది పగలదు, ఏంటి ఇంత పీడనం కలగజేసినా కణం ఎందుకు పగిలిపోదు అని మనకు డౌట్ రావచ్చు. కణకవచాలు అనేవి దృఢంగా ఉండడం వల్ల కణం అనేది పగలదనమాట. అంతిమంగా కణ వ్యాకోచము, కణ వృద్ధి, కణం పెద్ద పరిమాణాన్ని పొందడం వంటి చర్యలన్నీ శ్వేతపీడనం వల్ల సంభవిస్తాయి. కణ వ్యాకోచము, కణ వృద్ధి, కణం పెద్ద పరిమాణాన్ని పొందడం వంటి చర్యలన్నీ ఈ శ్వేతపీడనం వల్లే సంభవిస్తాయి. నెక్స్ట్ నిపానము ఇంబిటిషన్. నిపానం అంటే ఏంటి? కొల్లాయిడ్ల వంటి ఘనపదార్థాలు నీటిని అధిశోషించుకొని విస్తారంగా ఘనపరిమాణంలో వృద్ధి చెందే ప్రత్యేకమైన విస్తరణ ప్రక్రియనే నిపానం అంటాం. కొల్లాయిడ్ల వంటి ఘనపదార్థాలు నీటిని అధిశోషించుకొని. నిపానం అంటే ఏంటి? కొల్లాయిడ్ల వంటి ఘనపదార్థాలు నీటిని అధిశోషించుకొని విస్తారంగా ఘనపరిమాణంలో వృద్ధి చెందే ఒక ప్రత్యేకమైన విసరణ ప్రక్రియనే నిపానం అంటాం. అంటే ఘనపదార్థాలు నీటిని లోపలికి తీసుకొని వాటి యొక్క ఘనపరిమాణంలో విస్తారంగా పెద్దవిగా అయిపోతాయి అన్నమాట. అటువంటి ప్రక్రియను ఏమంటాము? నిపానం అంటాం. విత్తనాలు పొడిగా ఉన్న కొయ్యలు నీటిని పీల్చుకునే విధానం నిపాన చర్యలకు చక్కటి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ నిపానానికి ఉదాహరణ ఏంటి? విత్తనాలు వాటి అసలు ఉన్న సైజు కంటే డబల్ అయిపోతాయి. అదేవిధంగా పొడిగా ఉన్న కొయ్య వాటర్ని తీసుకొని చెక్క ముక్క బాగా పెద్దగా అయిపోతుంది అనమాట. నీటిని పీల్చుకునే విధానం అనేది ఈ నిపాన చర్యకి చక్కని ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఆదిమానవుడు కొండలను బండరాళ్లను చీల్చడానికి నిపాన చర్య ద్వారా ఏర్పడే నిపాన పీడనాన్ని ఉపయోగించాడు. ఆదిమానవుడు కొండలను బండరాళ్లను చీల్చడానికి నిపాన చర్య ద్వారా ఏర్పడే నిపాన పీడనాన్ని ఉపయోగించాడు. నిపానం వల్ల ఏర్పడే పీడనం వలనే విత్తనాలు మొలకెత్తడానికి, మొలకలు భూమిని చీల్చుకొని బయటికి పెరగడానికి, స్థిరపడటానికి వీలవుతుంది. ఈ నిపానం వల్లనే ఏర్పడే పీడనం అనేది విత్తనాలు మొలకెత్తడానికి ఇంపార్టెంట్. మనకి విత్తనాలు మొలకెత్తడానికి, మొలకలు భూమిని చీల్చుకొని బయటికి పెరగడానికి, స్థిరపడడానికి, మొక్కలో భూమిలో స్థిరపడడానికి ఈ నిపానం వల్ల ఏర్పడే పీడనమే సహాయపడుతుంది అనమాట. నిపానం అనేది విత్తనాలు మొలకెత్తాలన్నా, మొలకలు భూమిని చీల్చుకుని బయటికి రావాలన్నా
అదేవిధంగా మొక్క నేలలో స్థిరపడాలన్న ఈ నిపానం అనేది ఉపయోగపడుతుంది. అంటే నిపానం వల్ల ఏర్పడే పీడనం వల్లే సాధ్యమవుతుంది అనమాట. అలాగా వివిధ రకాల కర్బనిక పదార్థాలకు భిన్న నిపాన సామర్థ్యాలు ఉంటాయి. వివిధ రకాల కర్బనిక పదార్థాలకి భిన్న నిపాన సామర్థ్యాలు ఉంటాయి. ప్రోటీన్లకు అధిక నిపాన సామర్థ్యం ఉండగా కార్బోహైడ్రేట్లకు తక్కువగా ఉంటుంది. వివిధ రకాలైన కర్బన పదార్థాలు ఉన్నాయి కదా, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఇవేంటి కర్బనిక పదార్థములు. అంటే వాటి యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్లో ఏముంటుంది, కార్బన్ అనేది ఉంటుంది కదా, అణు నిర్మాణంలో కర్బనం అనేది ఉంటుంది. వాటిని ఏమంటాం, కర్బనిక పదార్థాలు అంటారు. వాటికి భిన్న నిపాన సామర్థ్యాలు ఉంటాయి. ప్రోటీన్లకి అధిక నిపాన సామర్థ్యం ఉంది. అంటే ప్రోటీన్లు అనేవి నీటిని గ్రహించుకొని ఉబ్బుతాయి అన్నమాట. అదేవిధంగా కార్బోహైడ్రేట్లకి నిపాన సామర్థ్యం తక్కువగా ఉంది. అందుకే ప్రోటీన్ సమృద్ధిగా ఉండే బఠానీ గింజలు పిండి ఎక్కువగా ఉన్న గోధుమ ధాన్యం కంటే ఎక్కువగా ఉబ్బుతాయి. ఈ నిపానానికి ఉదాహరణ ఏంటి, ప్రోటీన్ సమృద్ధిగా ఉండే బఠానీ గింజలు పిండి ఎక్కువగా ఉన్న గోధుమ ధాన్యం కంటే ఎక్కువగా ఉబ్బుతాయి. ఎందుకు, గోధుమలో ఉండే చక్కెరలు అనేవి నీటిని తక్కువగా శోషించుకుంటాయి అన్నమాట, నిపానం చేసుకుంటాయి. నిపాన చర్యలో కూడా నీరు గాఢతా ప్రవణతకి అనుకూల దిశలో చెలుస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన విసరణ చర్య. నిపానం అనేది కూడా ఒక ప్రత్యేకమైన విసరణ చర్య. నిపాన చర్యలో కూడా నీరు గాఢతా ప్రవణతకి అనుకూల దిశలో చెలుస్తుంది. గాఢతా ప్రవణత అంటే గాఢతలో మార్పుకు అనుకూల దిశలో చెలుస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన విసరణ చర్య. విత్తనాలు తదితర భాగాలలో దాదాపుగా నీరు ఉండదు కాబట్టి అవి నీటిని సులభంగా పీల్చుకుంటాయి. విత్తనాలు తదితర భాగాల్లో నీరుండదు కాబట్టి అవి నీటిని సులభంగా పీల్చుకుంటాయి. నిపానం జరగాలంటే నీటిని పీల్చే భాగానికి ద్రవానికి మధ్య నీటి శక్మాల ప్రవణత అవసరం. నిపానం జరగాలంటే నీటిని పీల్చే భాగానికి ద్రవానికి మధ్య నీటి శక్మాల ప్రవణత అవసరం. ఇంతేకాక ఏ పదార్థమైనా నిపానం చూపాలంటే పీల్చే పదార్థానికి ద్రవానికి మధ్య బంధుత ఉండడం అవసరం. నిపానం జరగాలంటే నీటిని పీల్చే భాగానికి ద్రవానికి మధ్య నీటి శక్మాల ప్రవణత అంటే నీటిని పీల్చే భాగానికి ద్రవానికి మధ్య నీటి శక్మాల మధ్య డిఫరెన్స్ ఉండాలన్నమాట. ప్రవణత అనేది అవసరం, నీటి శక్మాల ప్రవణత అవసరం. అంతేకాకుండా ఏ పదార్థమైనా నిపానం చూపాలంటే పీల్చే పదార్థానికి ద్రవానికి మధ్య బంధుత ఎఫినిటీ అనేది ఉండడం అవసరం. ఇక్కడతోటి మొక్క నీటి సంబంధాలు అనే టాపిక్లో అంటే మనం మొక్క నీటి సంబంధాలలో నీటి శక్మం గురించి డిస్కస్ చేస్తాం, ద్రవాభిసరణ గురించి డిస్కస్ చేస్తాం, అదేవిధంగా కణద్రవ్య సంకోచము, నిపానం గురించి డిస్కస్ చేస్తాం. మనం నెక్స్ట్ వీడియోలో నీటి దూరస్థ రవాణా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ బయాలజీ ఫర్ డిఎస్సి.